నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం పరాభవ సంవత్సరం రాబోతుంది. మనకి తెలుగు నెలల ప్రకారంగా అంటే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఉగాది పండగ తొలి పండగ. మరి ఈ తొలి పండగలో ఋతువు మారుతుంది. మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం అంత ముఖ్యం. అలా మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంటే ఈ సంవత్సర కాలానికి గాను వారికి ఉండేటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వీటన్నింటినీ లెక్కిస్తూ వాటి ప్రకారంగా మనం వేసుకునేటువంటి ప్రణాళిక కోసమే ఈ ఫలితాలు. సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం చేయదగిన పనులేంటి, చేయకూడనివేంటి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవడం కోసమే ఉగాది రోజు మనం చదువుకునేటువంటి పంచాంగం. ఈ పంచ అంగములలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ చూసుకుంటూనే మనం సంవత్సర ఫలితాలను కూడా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా చూడాలి. అందుకుగాను మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి మొత్తానికి అంటే ఈ పరాభవ సంవత్సరంలో, పరాభవము అంటే కూడా చాలా రకాలుగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇది మనం ఒత్తాశలతో కొంగొత్త ఊహలతో వెళ్ళేదే ఉగాది. మరి అలాంటప్పుడు ఏ పేరులో ఏ పేరు ఎలా ఉన్నా మనకి శుభం కలగాలని అందరం ఆ శుభంగా ఈ సంవత్సర కాలం అంతా గడుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కాంక్ష. మరి దానికోసం మనం ఏం చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. తులారాశి ఫలితాలు. ముందుగా తులారాశి అంటేనే మనకి చిత్త 3, 4 పాదాలు, అక్షరాలు వచ్చి రారి. స్వాతి 1, 2, 3, 4 పదాలు తులారాశిలో ఉంటాయి. రు, రే, రో, త అనే అక్షరాలతో వచ్చేటువంటి పేర్లు. ఇక విశాఖ 1, 2, 3 పాదాలు, టీ, తూ, తే అనే అక్షరాలతో పేర్లు వస్తాయి. మరి ఈ సంవత్సరం తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఇది మనకు దాన్ని చూడగానే బెంగ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఖర్చు ఎలా ఉన్నా సరే మనం ఖర్చు పెట్టేటువంటి దాన్ని ప్రయోజనకరంగా కనుక ఖర్చు పెట్టినట్టయితే అనవసరంగా ఖర్చు అయ్యేటువంటి స్థితి ఉండకుండా ఉంటుంది. ప్రయోజనకరంగా అంటే అది ఎవరికైనా ఉపయోగపడేలాగా ఒక దేశం కోసం, ధర్మం కోసం, లేదా ఓ శుభకార్యం కోసం, ఓ తీర్థయాత్ర కోసం చేసినప్పుడు అది దాని యొక్క ఫలితం వేరుగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది అంటే గురుడు సంవత్సర ప్రారంభం నుండి కూడా 2 జూన్ వరకు భాగ్యంలో లోహమూర్తిగా ఉంటాడు. కాబట్టి శుభుడు. తర్వాత 31 అక్టోబర్ వరకు రాజ్యంలో తామ్రమూర్తిగా ఉంటాడు, కాస్త శ్రమనిస్తాడు. ఇక ఆ తదుపరి 24 జనవరి వరకు లాభంలో రజతమూర్తిగా ప్రయోజనాలను అయితే ఇస్తాడు. అప్పటి నుండి తర్వాత సంవత్సరం చివరి వరకు తిరిగి రాజ్యంలో సువర్ణమూర్తిగా శ్రమనిస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. శ్రమ పడితే సుఖం వస్తుంది. ఇక శని సంవత్సరం అంతా షష్టమంలో సువర్ణమూర్తిగా ఉండి మంచి ఫలితాలను ఇస్తాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా 5, 11 రాసులలో లోహమూర్తులుగా మేల్నే ఇస్తారు. 5, 12 రాసుల్లో 2026 వరకు, చివరికి 4, 10 రాసుల్లో సువర్ణమూర్తిగా శ్రమ పడితే సుఖాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక వేదగోచారంలో సంవత్సరం అంతా గురుడు పాపి, శని, రాహుకేతువులు సంవత్సరం అంతా శుభులు. ఇక ఎట్లా ఉంటుంది అంటే అధిక శాతం అనుకూల ఫలితాలనే చూస్తారు, కొద్దిగా అననుకూలమైనటువంటి స్థితి. గత సంవత్సరం కంటే చాలా అనుకూలంగా ఉందనే చెప్పగలుగుతారు, అనుకూలతను చూడగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి మార్పులు చూడగలుగుతారు. ప్రయత్నించి ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేసి ముందుకు సాగితే ఆలోచనలు చూసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపారాలు ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఫలిస్తాయి. అది ఆర్థికంగా ఉత్సాహకరమైనటువంటి స్థితులు చూస్తారు. అవసరానికి తగిన సర్దుబాట్లు ఉంటాయి. ఏదైనా గబుకున్న అవసరానికి ఆర్థికంగా డబ్బులు కావాలన్నా సర్దుబాటు అయితే అవుతుంది. బంధువర్గ వివాదాలు ఇంతకుముందు ఉన్నా ఇప్పుడు రాబోయినా వీటికి దూరం చేసుకోగలుగుతారు. శత్రు బాధల వంటివి ఇంతకుముందు ఉన్నట్టయితే తగ్గిపోతాయి. ద్వితీయార్థంలో గురుకుజులు ఉపకరించి వారొకటి చేత
స్థిరాస్తి ఏదైనా ఉంటే కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ఉంటే ఫలిస్తుంది. ఇక జనవరి నుండి పంచమ రాహు చేత మనోధైర్యం అంతంత మాత్రంగా ఉండి వీళ్ళు ఉత్సాహంగా వ్యవహరించుకోగలుగుతారు. కానీ కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. విద్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యలకై ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది. నూతన ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఇక వ్యాపారస్తులకు అదనపు అనుమతులు అంటే కొత్త వ్యాపారాలు ఏదైనా పెట్టాలన్నా, అడిషనల్‌గా ఏదైనా చేయాలనుకున్నా కూడా కాస్త జాగ్రత్త తీసుకొని చేసినట్టయితే బాగుంటుంది. లాభం అనుకూలంగానే ఉంటుంది. ఇంకా రైతులకు 2 పంటలు మంచి రాబడులు ఉంటాయి. రుణాలకు ఏవైనా ఉన్నట్టయితే తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవీ లాభం ఏర్పడుతుంది. ఉన్నత పదవులు చేజిక్కించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పొచ్చండి. మనం ఈ రకంగా ప్రతి సంవత్సరము పండగనగానే పంచాంగ శ్రవణం చేస్తాము. ఇందులో ఎవరున్నారు, ఏంటి అని అన్నీ చూస్తాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం రాజెవరు, మంత్రెవరు, సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాం. ఎందుకంటే ఏదన్నా సరే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మానసికంగా మనం బాగుంటేనే ఇల్లు వాకిలి అంతా బాగుంటుంది. కనీసం మానసికంగా ఉండాలి కదా! దానికోసం మరి మనం బాగుండాలి అంటే వర్షం బాగా పడాలి, యుద్ధాలు, కల్లోలాలు ఇవేవీ లేకుండా ఉండాలి. అవేవీ లేకుండా ఉండాలి అంటే మనకు ఉండేటువంటి వచ్చేటువంటి మనం లెక్కగట్టేటువంటి రాజెవరు, మంత్రెవరు అన్నది. రాజుని ఎలా నిర్ణయిస్తారన్నది కూడా మనకందరికీ తెలిసిందే పంచాంగం వినేవాళ్ళు. ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఏ వారం వస్తుందో ఆ వారానికి అనుగుణంగా ఆ వారాధిపతి మనకు రాజు అవుతాడు. ఇలా మనం లెక్క కడతాం. మరి ఆ లెక్కన ఈ సంవత్సరము గురువు రాజవుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఏదేమన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కాలం కదులుతూనే ఉంటుంది. కాలం కదిలినా కష్టాలు, సుఖాలు కదులుతూనే ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం కోసమే చేయాలి. అందుకోసం మనం నిత్యం కూడా చేసుకునేటువంటి ఒక సత్య మార్గంలో నడవడం ఒకటే కాదు, ధార్మికంగా ఉండడం ఒకటే కాదు, ఈ రెంటికి తోడుగా మనం ఎప్పుడు కూడా మన కనీసం ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. అందున మనం పంచాంగ శ్రవణం అనగానే ఇది సనాతన ధర్మంలోని ఒక భాగం. దీన్ని నిర్ణయించుకుంటాం. అలాంటప్పుడు మనందరం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం, ఆ ధర్మం ఎప్పటికీ పరిడవిల్లడం కోసం తప్పనిసరిగా మనవంతు బాధ్యతగా కూడా మనం ఆ ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఈ పంచాంగం విన్నాం, ఫలితాలు విన్నాం ఇంతే అని కాకుండా మన ఇష్టదేవత ఆరాధన ఇవన్నీ చేస్తూనే మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన కట్టు పుట్టు మనతో పాటు మన ముందు తరానికి అందించడం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అని తెలుసుకుంటూ ఈ పంచాంగ శ్రవణంలోని ఫలితాలను వింటూ అందుకు కావలసినటువంటి అంటే ఇష్టదేవత ఆరాధన, గ్రహానుకూలత, ఇది గోశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే గ్రహాలు ఎలా తిరిగినా మన మీద ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం ఈ రాశి ఫలితాలను చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటిది ఏంటి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటిది అప్పుడు కొన్ని రాశులకు ఏలినాటి శని, కొన్నింటికి అర్ధాష్టమ శని ఇలా మనం చూస్తున్నాం. అది కాకుండా నెలలు మారుతూ ఉన్నప్పుడు రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా, లోహమూర్తిగా మారుతూ ఉన్నప్పుడు కష్టం, సుఖం ఇలా మారుతుంది. మనకు అర్థమైంది ఏంటి అంటే గురు బలం అనేటువంటిది ఉండాలి, శని అనుగ్రహం ఉండాలి, రాహుకేతువులు కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు శుభుడు కాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ముఖ్యంగా మనం చేయాల్సిందే గురువుల యొక్క సేవ చేయడం వల్ల ఈ గురుగ్రహం ఎక్కడెక్కడైతే అననుకూలంగా ఉందో అక్కడక్కడ మనకు రక్షణ కలిగిస్తుంది. గురువుల సేవ అంటే మీకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా నేర్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు నాకు అసలు లేనే లేరు అంటే మనం ఏదైనా గురువులకు సంబంధించినటువంటి ఒక దక్షిణామూర్తి లేదా స్తోత్రాలు చేయడమే కాదు, వారి ఆలయానికి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, వారిని ప్రార్థించడం కానీ కనుక చేసినట్టయితే గురువు నుండి వచ్చేటువంటి అననుకూలత పోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శనిగ్రహం నుండి కూడా మనం తీర్చుకోవాల్సినటువంటిది కేవలం దాన ధర్మమే కాదు, ఎవరైతే మనకంటే తక్కువగా ఉండేటువంటి కర్మచారులు ఉంటారో అంటే వీధులు నూడ్చేటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేటువంటి స్కావెంజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీరు ఏదైనా సరే శనివారం రోజు ఒక్క పిడికడు బియ్యం పెట్టినట్టుగా కాస్త వాళ్ళ కడుపు నిండేలాగా అన్నమో ఏదో ఒకటి మీ వీలును బట్టి వాళ్ళకి కాస్త కడుపు నింపడమో, వస్త్రదానం చేయడమో, లేకపోతే 10 రూపాయలు ఇవ్వడమో అనేటువంటి దానం చేయడం అనేటువంటిది
చేయగలిగినట్టయితే దాదాపు శని నుండి వచ్చేటువంటి అంటే మేము నవగ్రహ మండపానికి వెళ్ళామండి, నూనె అభిషేకం చేసామండి అన్నది ఒకవైపు అయితే, వాటన్నింటికంటే కూడా ఎక్కువ మార్పు తీసుకొచ్చేటువంటిది చాలా లో లెవెల్ కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి బాగా కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి వారికి, కర్మచారులకి మీరు కడుపు నింపగలిగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. ఇక మూడవది ఇవన్నీ మన వల్ల కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవుకి మనం ఆహారాన్ని తినిపించడం కోసం, గోగ్రాసం కోసం అక్కడ డబ్బులు ఇస్తారా, మీరే తీసుకువెళ్ళి ఇస్తారా, గోశాలను శుభ్రం చేస్తారా, గోవుల అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారా అన్నది మీ ఇష్టం. ఏది ఏమన్నా సరే ఈ 3 చేయగలిగినప్పుడు కాస్త ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏ రకమైనటువంటి కష్టం కూడా మీకు కనిపించకుండా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చండి.